రసంతో కర్రీ అండి ఇది. బంగాళదుంప అండి, ములక్కాడ అండి, ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలండి. ఒక కర్రీ చేస్తున్నానండి, బాగుంటుందండి. దాంతో బంగాళదుంప ములక్కాడ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు అవి కోసాం కదండి. నూనె మరిగిందండి. వీటితోనైతే బంగాళదుంపలు కోసుకున్నాయి ఇందులో వేసేస్తానండి. బాగా మగ్గుతాయండి. ఇప్పుడే పెద్ద ఉప్పు కూడా వేసుకుంటే, పసుపు ఉప్పు కూడా వేసేయాలండి. వేసేస్తే బాగా మగ్గుతాయండి. పసుపు ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలి కదండి. మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. చూడండి, బాగా వేగింది కదండి. ఇవి బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు ములక్కాడలు వేస్తున్నానండి. ములక్కాడలు అది అప్పుడే చాలా వేసేస్తాను. కొత్తిమీర అండి, ములక్కాడ కొత్తిమీర. ఇప్పుడు తగినంత కారం అండి. చూడండి, బాగానే బాగుంటుందండి. చాలా వేస్తున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత కర్రీ పెడతాను. కర్రీ అండి ఉడుకుతుంది చూడండి. టమాటా రసానికి ఇది కర్రీ జాయింట్ అండి. చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది. అక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి. చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. మీరు చూసి మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి.